ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బాలికకు వచ్చు పెను ప్రమాదము పేరు ఏమిటో చెప్పుము ప్రభువు, నాకు అర్థమవుచున్నది, మీరు అందుకే వచ్చారు అని గుప్తా గారు అనడంతో ఆ ఘోర మాంత్రిక శక్తులన్నింటినీ కూడా సమీకరించుకొని ఆ బాలికను పెను ప్రమాదం తలపెట్టనున్నాడు. ఈసారి ఆ ఘోరను ఆపడానికి ఏ శక్తి వల్లనూ కాదు అని యమధర్మరాజు చెప్పడంతో, మీరే అలా మాట్లాడితే ఎలా ప్రభు, ఆ బాలికను కాపాడుట ఎలా అని గుప్తా గారు అనడంతో, ఏదో ఒకటి మాయ చేసి ఆ బాలికను ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్తేనే ఆ బాలికకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ అమావాస్య లోపల ఆ బాలికను తీసుకొని వెళ్ళాలి అని యమధరాజు చెప్పడంతో, మనం ఎంత చెప్పినాను ఆ బాలిక రావటం లేదు ప్రభు అని గుప్తా గారు అంటారు. సూర్యపుత్ర యమధర్మరాజా ప్రభు, అసలు ఆ బాలిక ప్రాణాలని రమ్ము అంటే ఆత్మ నీ వద్దకు వచ్చి చేరును. అటువంటిది ఆ బాలిక ఆత్మను తీసుకువెళ్ళడానికి మీరే స్వయాన విచ్చేశారు అంటే నాకు చాలా బహు విచిత్రంగా ఉంది అని గుప్తా గారు అనడంతో, చూడు గుప్తా, ఈ పాశంతో ఎవరి ప్రాణాలు తీసినా నా కళ్ళు చెమర్చాటలేవు. ఆ బాలిక ప్రాణాలు తీసినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. ఆ అమ్మాయి ఎవరికి మాత్రం కీడు తడిపెట్టే మనసు కాదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా చాలా పూజలు చేసి చాలా పుణ్యాన్ని సంపాదించుకుంది. ఆ పుణ్యంతోనే ఆ దేవుడు ఆ బాలిక కూడా పిల్లల్ని చూసుకుంటూ ఆ బాలిక సంతోషపడుచున్నది. ఇప్పుడు ఆ బాలిక పుణ్యం సంపాదించినంత వరాలన్నీ నాకు దూరం చేయి అని అనిపించటం లేదు గుప్తా. కానీ ఆ బాలిక ఇక్కడ ఉంటే ఆ బాలికకి చాలా ప్రమాదం వచ్చును. కాబట్టి అమావాస్య గడియలు పూర్తి అయ్యే లోపల ఆ బాలికను తీసుకువెళ్ళవలసి వచ్చింది అని యమధర్మరాజు చెబుతాడు. ఆ బాలికని తీసుకువెళ్ళునా అని మాట్లాడినంత మాత్రం సులభము కాదు ప్రభువు. ఆ బాలిక బహు తెలివైనది. ఆ బాలికను బురుడి కొట్టించి తీసుకొని వెళ్ళడం అసాధ్యం అని నాకే చేత కాలేదు. మరి మీరు ఎలా తీసుకువెళ్తారు అని చిత్రగుప్తు అనడంతో, యముండా, ఇక్కడున్నది ఎవరనుకుంటున్నాం? చిత్రగుప్తుడు కాదు, యమధర్మరాజు. నేను అది ఒక్క నిమిషంలో పని, చూస్తూ ఉండు. ఆ బాలికను ఎలా తీసుకువెళ్తానో అని యమధర్మరాజు చెప్పడంతో, వీక్షించెదను, మీరు ఎటులా తీసుకువెళ్ళదును నేను వీక్షించెదరు అని చిత్రగుప్త అంటూ మాట్లాడుతూ ఉండటంతో, వీక్షించు, అదే వీక్షించు, నన్ను ఎలా తీసుకువెళ్తావు అదే వీక్షించు అని యమధర్మరాజు చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటాడు. మరి పిల్లల కోసం భాగి చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. సార్, దీనికి మా తమ్ముడికి ఇచ్చి నా కాళ్ళ దగ్గర పడేసుకుందాము అనుకుంటే అందరంతా ఎత్తుకు వెళ్ళిపోయింది అని మంగళ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడే మంగమ్మ వాళ్ళ ఇల్లు రావడంతో రాత్రి ఇల్లు ఆపేస్తాడు. అమర్ చాలా ఇంటి వైపు చూసుకుంటూ, దిగవే అంజు, దిగు అని డోర్ పక్కనే కూర్చున్న అంజుకి అమ్ము చెబుతూ ఉంటే, అంజు దిగకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ కూడా దిగకుండా కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసింది, మనం ఇక్కడే కూర్చొని ఉంటే మిస్ అమ్మ బయటికి రాదు, లోపలికి వెళ్ళాలి అని రాథోడ్ చెప్తే, అమర్ సీరియస్గా రాథోడ్ వైపుకు చూస్తూ ఉంటాడు. సార్, మీతో కాదు సార్ నేను అనేది, పిల్లలతో అని రాథోడ్ అంటాడు. అందరూ కార్ దిగిన తర్వాత రాథోడ్ వెళ్ళి మిస్ అమ్మని తీసుకురా అని అమర్ అంటాడు. సార్, మీరు అన్నది నేను విన్నది నిజమేనా సార్? ఆయన తిట్టింది మీరు, పొమ్మన్నది పెద్ద సార్, మాట్లాడకుండా ఉండేది పిల్లలు. మరి నేను వెళ్ళి పిలిస్తే మిస్ అమ్మ ఎలా వస్తుంది సార్? కాబట్టి మీరు అందరు రావాలి సార్ అని రాథోడ్ నవ్వుతూ చెబుతూ ఉంటే, సరే పిల్లలు, మీరు వెళ్ళి తీసుకురండి అని అమర్ అంటాడు. సరే పద రాథోడ్ అని అమ్ము, పాప, ఆనంద్, ఆకాష్ అంటారు. అప్పుడే అంజలి ఆకాష్ పక్కన నిల్చొని ఉంటుంది. అప్పుడు రాథోడ్ నవ్వుతూ, అంజు పాప, ఎందుకు నిల్చున్నావు అని, నేను డాడీ దగ్గర తోడుగా ఉంటాను అని అమ్ము అంటుంది. మీ డాడీకి భయము, నువ్వు తోడుగా ఉంటావు అంతేనా అని రాథోడ్ అంటాడు. డాడ్ చెప్పాడు కదా అందరిని వెళ్ళమని, రా అంజు మాట్లాడకుండా అని అమ్ము పిలుస్తూ ఉంటుంది. నేను డాడీ దగ్గరే ఉంటాను, అయినా ఏముంది, అందరు వెళ్ళి పిలిస్తే కానీ ఆ మిస్ అమ్మ రాదా, మీరే వెళ్ళండి అని అంజు చెబుతుంది. అపార్థం చేసుకున్న వాళ్ళు అయిన వాళ్ళు వచ్చి పిలిస్తేనే వస్తుంది, అర్థమైందా నీకు అని రాథోడ్ పిలుస్తూ ఉంటాడు. అంజు చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురండి, మళ్ళీ నాకు అర్జెంటు పని ఉంది అని అమర్ కార్ దగ్గర నిల్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరూ గ్రూప్గా ఫామ్ అయిపోయి నా పైన రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా, దీనికి రివెంజ్ నేను తీర్చుకుంటాను అని అంజు చెబుతూ ఉంటే, చాలే మాట్లాడింది, పద ముందుకు అని అమ్ము అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా బాగి అని రామ్మూర్తి అడుగుతూ ఉండటంతో, ఆయన పిల్లలు ఇంటి దగ్గర నుండి బయలుదేరారంట నాన్న, ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో అని
నాకు టెన్షన్గా ఉంది అని భాగ్య అంటే, అలాంటిదేం లేదు అమ్మ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బయటికి వెళ్ళి వస్తాను అని రామ్మూర్తి గుమ్మం దగ్గరికి రాగానే రాతోటి పిల్లలు డోర్ దగ్గరికి వస్తారు. రామ్మూర్తి మళ్ళీ భాగ్య దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ, అమ్మ, పిల్లలు, రాతోడి పిల్లలు అందరూ కలిసి లోపలికి వస్తుంది, కానీ అల్లుడు గారు మాత్రం కారు దగ్గరే ఉండిపోయారు, కూడా అక్కడే నిల్చుండిపోయారు అని రామ్మూర్తి చెబుతాడు. అయ్యో నాన్న, అత్తయ్య మామయ్య ఏమో ఆయన వచ్చి బతిమలాడితే కానీ ఇంటికి రావద్దు అని చెప్పారు, ఆయనేమో కనీసం రమ్మని కూడా పిలిచేలా లేడే అని భాగ్య బాధపడుతూ ఉంటుంది. అంటే నేనున్నాను కదా అమ్మ, నేనేమనుకుంటున్నానో అని అల్లుడుగాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడులే అమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఇప్పుడు ఏమంటావు అమ్మ అని రామ్మూర్తి అంటే, నాన్న, ఆయన నన్ను బతిమలాడకపోయినా పర్వాలేదు, కనీసం ఇంట్లో వచ్చి కూర్చొని రా అని ఒక్క మాట పిలిస్తే చాలు, నేను వెళ్ళిపోతాను, లేకుంటే అత్తయ్య మామయ్య కష్టపడి చేసిన దానికి విలువే లేకుండా అయిపోతుంది అని భాగ్య అంటుంది. అమ్మ భాగ్య, ఒక పని చేస్తాను, నేను నటించి అల్లుడి గారు నిన్ను పిలిచేలా యాక్టింగ్ చేస్తాను అని రామ్మూర్తి అంటాడు. దానికి నువ్వు కూడా కొంచెం కోఆపరేట్ చెయ్యి మూర్తి అనడంతో, నాన్న జాగ్రత్తగా యాక్టింగ్ చేయాలి నాన్న, లేకపోతే మొదటికే మోసం వస్తుంది అని భాగ్య అంటుంది. నేను యాక్టింగ్ చేయగలనా అని రామ్మూర్తి అంటే, ఒసే మంగళ ఇల్లరా, ఒక 2000 ఇయ్యు అని అక్కడే వంట చేసుకుంటున్న మంగళని అడుగుతూ ఉంటే, నా దగ్గర ఎక్కడున్నాయి అని మంగళ అనడంతో, ఇది చేసిన దాంట్లో నేను ఒక 10% యాక్టింగ్ చేసినా చాలమ్మా అని అనుకున్నది జరిగిపోతుంది, నేను అదే పనిలో ఉంటాను అని రామ్మూర్తి బయటికి వెళ్తాడు. భాగ్య నవ్వుతూ ఉంటుంది. భాగ్య బయటికి రాగానే, సార్ పిల్లలు అని నవ్వుతూ, ఏమయ్యా, రాతో నేను లేనప్పుడే వస్తాననుకున్నాను, కానీ నేను ఉన్నప్పుడు కూడా రావడం అని నటించడం మొదలు పెట్టేస్తూ, అంటే నేను లేనప్పుడు నా కూతుర్ని వచ్చి వదిలేసి వెళ్ళావు కదా, సరేలే, దేవుడు ఆజ్ఞాపిస్తే పూజారి ఏం చేస్తాడు